వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ జోనాభిరామ్. ముందుగా హెడ్లైన్స్. జీడిమెట్లలో వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ ప్రారంభం. ఎల్బీ నగర్లోని పతుల్లగూడలో మరో ప్లాంట్ ప్రారంభిస్తామన్న మంత్రి కేటీఆర్. నగరంలోని కన్వెన్షన్ హాల్లో ట్రెంజ్ వివాహ కలెక్షన్ ప్రదర్శన. దేశ నలుమూలల నుంచి వచ్చిన 35 మంది ప్రదర్శనకారులు. ఆంధ్రప్రదేశ్లో 700 కోట్ల రూపాయలతో ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ కర్మాగారం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో భేటీ అయిన తైవాన్కు చెందిన బృందం. విశాఖలో వైసీపీ నేతల బైక్ ర్యాలీ. సంక్షేమ ఫలాలు రాష్ట్రంలో అర్హులందరికీ అందుతున్నాయన్న మంత్రి అవంతి. ఏలూరులో మంత్రి ఆళ్లనాని పాదయాత్ర. ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు సరాసరి 2000 టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. శిథిలాల నిర్వహణలో సౌత్ ఇండియాలోనే తెలంగాణ ది బెస్ట్గా ఉందని చెప్పారు. జీడిమెట్లలో నిర్మించిన భవన నిర్మాణ శిథిలాల వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ను కేటీఆర్ ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఈ ప్లాంట్ ద్వారా జీహెచ్ఎంసీ రామ్కీ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో వ్యర్థాలను రీసైక్లింగ్ చేయనున్నట్లు చెప్పారు. ఎల్బీ నగర్లోని ఫతుల్లగూడలో సంక్రాంతి పండుగ నాడు మరో ప్లాంట్ను ప్రారంభిస్తామని చెప్పారు. నగరంలో మొత్తం 5 ప్లాంట్లను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయవద్దని ప్రజలను కోరారు. చెత్త తరలింపు కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800-1200-72659కి సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ అంటే నిర్మాణ రంగంలో ఉండే వ్యర్థాలు, ఇల్లు కూలబెట్టినప్పుడు కానీ లేదా ఇతరత్ర వ్యర్థాలు ఏవైతే సెల్లార్ తవ్వినప్పుడు కానీ ఇంకోటి కానీ వచ్చే వ్యర్థాలు ఉంటాయో ఆ కన్స్ట్రక్షన్ డెమాలిషన్ వేస్ట్ని పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగరంలో ఎక్కడ కూడా రోడ్ల మీద లేకపోతే పార్కుల్లో లేదంటే ఇళ్ల ముందు కుప్పలుగా పోసి ఇతరులకు ఆటంకం కల్పించి పిల్లలకు ఆడుకోవడానికి స్థలాలు లేకుండా చేసి నగర జీవన ప్రమాణాలు దెబ్బతీసే విధంగా నగర అందాన్ని కూడా చెడగొట్టే విధంగా ఏదైతే వ్యర్థాలు ఎక్కడికక్కడ కుప్పలుగా పోస్తూ ఉన్నారో వాటన్నిటిని కూడా ఈరోజు మనం జీడిమెట్లలో ప్రారంభించుకున్న ఈ ప్లాంటు, సంక్రాంతి రోజు ప్రారంభించుకునే మరొక ప్లాంటు పతుల్గూడలో అంటే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మరొక ప్లాంట్ కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఈ 2 ప్లాంట్ల ద్వారా నిర్మాణ రంగ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో మళ్ళీ వాటిలోంచి 95% వాటన్నిటిని కూడా మళ్ళీ నిర్మాణంలోనే వాడుకునే విధంగా ఈ ప్లాంట్ నిర్మాణం చేయడం జరిగింది. అంటే ఎక్కడ కుప్పలుగా కనబడే ఈ బౌల్డర్స్ కావచ్చు, రాళ్ళు కావచ్చు, లేదా ఇతరత్ర మట్టి కుప్పలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటన్నిటిని వెనక మీరు చూసే మెషిన్ ఏదైతే ఉందో దాన్ని 3 రకాలుగా విభజించి కంకర, అదే రకంగా ఇంతకుముందు మిత్రులు చూపెట్టినట్టు మంచి అందమైన టైల్స్, మనం పేమెంట్లో వాడుకునే టైల్స్ కానీ ఇళ్లలో వాడుకునే టైల్స్ కానీ వాటిని వాడుకోవచ్చు. వాటితో పాటు ఇసుకను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ ప్లాంట్ యొక్క సామర్థ్యం 500 టన్నులు. పతుల్గూడలో మనం పెట్టబోయే ప్లాంట్ యొక్క సామర్థ్యం కూడా మరొక 500 టన్నులు. మొత్తం హైదరాబాద్లో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యేది కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ చూసినట్టయితే దాదాపు 2000 టన్నుల దాకా ఉంటుందని అంచనా. అందుకే ఈ 2 ప్లాంట్లే కాకుండా మరొక 2 ప్లాంట్లు కూడా నగరంలోని, మరి ఇదేమో ఉత్తరం వైపు ఉంది, ఇంకోటేమో అటు దక్షిణం వైపు వస్తూ ఉంది, తూర్పు పశ్చిమం వైపు కూడా మరొక 2 ప్లాంట్లు కూడా ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరంలో ఎక్కడైనా కన్స్ట్రక్షన్ డెమాలిషన్ వేస్ట్ ఉంటే జిహెచ్ఎంసీకి మీరు ఒక ఫోన్ కాల్ చేసినట్టయితే, ఆ నెంబర్ కూడా ఇస్తాము, జిహెచ్ఎంసీకి మీరు ఒక ఫోన్ కాల్ కూడా చేసినట్టయితే మీ ఇంటికే వచ్చి ఒక బండి మొత్తం అక్కడి నుంచే చెత్తను పికప్ చేసుకొని పోయే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. తప్పకుండా ఇది నగర ప్రజలకి నగరంలోని జీవన ప్రమాణాలు మెరుగుపడేదానికి కూడా దోహదపడుతుంది, ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను బలంగా నమ్ముతా ఉన్నాను. వేస్ట్ మేనేజ్మెంట్లో నిజంగా చెప్పాలంటే ఈరోజు మున్సిపల్ వేస్ట్ మేనేజ్మెంట్లో కూడా హైదరాబాద్ ఆదర్శంగా ఉంది. వ్యర్థాల నుంచి నిజానికి వేస్ట్ వెల్త్ అంటారు. అంటే చెత్త నుంచి కూడా ధనాన్ని, చెత్త నుంచి కూడా మనం వెల్త్ క్రియేట్ చేయవచ్చు, సంపద సృష్టించవచ్చు అనే మాట పెద్దలు చెప్తా ఉంటారు. ఈరోజు మనం ఎందుకు పనికిరాదు అనుకునే నిర్మాణ వ్యర్థాల నుంచి కూడా మళ్ళీ వాటిని పునరుపయోగించుకోవడం, తిరిగి ఉపయోగించుకోవడం, వాటితో పాటు అందులో సంపదను కూడా సృష్టించడం అనే ఒక మంచి కాన్సెప్ట్. దీన్నే ఇంగ్లీష్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. ఈ సస్టైనబిలిటీ కోసం
ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రయత్నంలో భాగమే హైదరాబాద్లో కూడా మనం పెట్టుకున్న ఈ సిఎన్డి ప్లాంట్. చాలా సంతోషం. ఇక్కడ జీడిమెట్లో ప్రారంభించుకున్నాం. రామ్కీ సంస్థ వాళ్ళు మరి ఈ ప్లాంట్ని ఏర్పాటు చేశారు జిహెచ్ఎంసీతో కలిసి సంయుక్తంగా. అదే రకంగా మనం ఫతుల్లగూడలో కూడా ఇందాక నేను చెప్పినట్టు సంక్రాంతి రోజు మరొక ప్లాంట్ ప్రారంభించుకుంటాం. దీంతో పాటు మరొక 2 ప్లాంట్లు కూడా ప్రారంభించి హైదరాబాద్లో సిఎన్డి వేస్ట్ అనేది లేకుండా మీరు ఒక ఫోన్ చేస్తే చాలు వచ్చి వారే పికప్ చేసుకునే విధంగా కూడా త్వరలో ఒక సిస్టమ్ను కూడా ఏర్పాటు చేసి ఆ నెంబర్ కూడా ప్రజలకు అందజేస్తామని చెప్తూ మరి నేను జిహెచ్ఎంసీ మేయర్ గారిని కోరుతా ఉన్నాను, జోనల్ కమిషనర్ గారిని కూడా కోరుతా ఉన్నాను. నగరంలోని ఎన్ కన్వెన్షన్ హాల్లో 2 రోజుల ట్రెంజ్ వివాహ కలెక్షన్ ప్రదర్శన నటి సూఫీ ఖాన్, పారిశ్రామికవేత్త స్నేహ చౌదరి మరియు ప్రముఖ సోషలైట్ సుశీలా బొకాడియా చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ ప్రదర్శనలో భాగంగా దేశం నలుమూలల నుంచి వచ్చిన 35 మంది ప్రదర్శనకారులు వారి డిజైనర్ ఉత్పత్తులను ప్రదర్శన అమ్మకానికి ఉంచారు. 2 రోజుల ఈ ఎగ్జిబిషన్ రేపటి వరకు ఎన్ కన్వెన్షన్లో కొలువుదీరనుంది. దీనిలో డిజైనర్ బట్టలు, జ్యువెలరీ, చెప్పులు, దీపావళి పూలంకరణలు, ఇతరత్ర వివాహాది శుభకార్యాలకు కావలసిన ఉత్పత్తులను ఉంచారు. ఈ సందర్భంగా ట్రెంజ్ ఎగ్జిబిషన్ నిర్వాహకురాలు శాంతి కతిరవరన్ మాట్లాడుతూ ఈ ప్రదర్శన ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుందని చెప్పారు. దిస్ ఇస్ శాంతి. ట్రెండ్స్ ఎగ్జిబిషన్, ట్రెండ్స్ వివాహ్ కలెక్షన్ ఆర్గనైజ్ చేస్తామండి. ఇక్కడ ఎన్ కన్వెన్షన్లో 2 days ఉంటుంది ఈ ఎగ్జిబిషన్. టుడే అండ్ టుమారో, సాటర్డే, సండే. సో ఎప్పటిలాగే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మాకు ఎప్పుడు కూడా హైదరాబాద్లో. సో ఈసారి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి దివాళీ ఉంది, వెడ్డింగ్ కలెక్షన్ ఎక్కువ వరకు ఈ షో కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేసింది ఎక్కువ వెడ్డింగ్ కలెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేశాము. షోని ఇనాగ్రేట్ చేసిన వాళ్ళు సూఫీ ఖాన్ అండ్ స్నేహ చౌదరి, సుశీలా బొకాడియా, వీళ్ళ ముగ్గురు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు మనకి టోటల్గా 40 స్టాల్స్ ఉన్నాయండి. ఇక్కడ 40 డిఫరెంట్ స్టాల్స్ అక్రాస్ ద కంట్రీ నుంచి వచ్చారు. సో యాజ్ యూజువల్గా ఎలాగైతే మాకు రెగ్యులర్ మంచి రెస్పాన్స్ ఇస్తారో, సో ఈసారి కూడా అలాగా మంచి రెస్పాన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ వివాహాలకు, శుభకార్యాలకు, పండుగలకు ఎథ్నిక్ వేర్, డిజైనర్ వేర్ అవైలబుల్గా ఉంటుంది. ప్లీజ్ గ్రాబ్ దెమ్ అట్ ద బెస్ట్ ప్రైస్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై సిద్దిపేటలో జరిగిన దాడి, పోలీసుల అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై ఈ నెల 1వ తేదీన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడిన రంగారెడ్డి జిల్లా యాచారం మండలానికి చెందిన గంగుల శ్రీనివాస్ అనే కార్యకర్త చికిత్స పొందుతూ ఇటీవల మరణించారు. అతని మరణానికి చింతిస్తూ భారతీయ జనతా పార్టీ అశ్వాపురం మండల శాఖ ఆధ్వర్యంలో మొండికుంటలో అతని చిత్రపటానికి పూలమాల వేసి అతని ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముసుగు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, శ్రీనివాస్ అనే కార్యకర్త ఆత్మహత్య చేసుకొని మృతి చెందడం బాధాకరమని, కార్యకర్తలు ఎవరు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని, శ్రీనివాస్ ఆశయ సాధన కోసం కేసీఆర్ నిరంకుశ పాలన అంతమొందించే వరకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అశ్వాపురం మండల అధ్యక్షులు తాటిపాముల ఐలయ్య, మండల ప్రధాన కార్యదర్శులు కల్లూరి రామారావు, సున్నం సారయ్య, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు కొల్లి లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గంగుల శ్రీనివాస్ అనే బీజేపీ కార్యకర్త కేసీఆర్ నియంతృత్వ పరిపాలనను వ్యతిరేకిస్తూ దుబ్బాక ఎన్నికల ప్రచారానికి బయలుదేరినటువంటి బీజేపీ ఎంపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారిని అరాచకంగా, దౌర్జన్యంగా సిద్దిపేట సిపి అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ గంగుల శ్రీనివాస్ అనే బీజేపీ కార్యకర్త 1వ తారీఖు పెట్రోల్ పోసుకొని నిప్పండించుకున్నాడు. అతను ఈరోజు హైదరాబాదు ప్రైవేట్ హాస్పిటల్లో శ్వాస విడిచారు. గంగుల శ్రీనివాసు తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు భారతీయ జనతా పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ పైన కక్షపూరితమైనటువంటి కక్షతో విషాన్ని వెదజల్లుతూ దుబ్బాక ఎన్నికల ప్రచారంలో తీసుకున్న నిర్ణయాలు అయితే ఉన్నాయో, ఆ దుబ్బాక ఎన్నికల ప్రచారంలో జరిగినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ చేసినటువంటి శ్రీనివాసు మరణం వృధా పోదు. 2009లో తెలంగాణ ఉద్యమం కోసం మొదటగా ఆత్మహత్య చేసుకున్నటువంటి, తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నటువంటి శ్రీకాంతాచారి, ఆ రోజు మనందరం శ్రీకాంతాచారి హత్య తర్వాత మనందరం తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు,
రాష్ట్రం అంతటా తెలంగాణ ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ చేతిలో పెట్టి ఒక నియంత్రిత నిజాం పరిపాలన మరపిస్తున్నటువంటి ఈ రాష్ట్ర మొండి వైఖరిని మనం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మరి ఒక దుబ్బాక ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గంలో మాత్రమే ఎన్నికలు జరుగుతుంటే రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ పార్టీలో ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు, ఒక ఎంపీలను చూడకుండా సాధారణ కార్యకర్తని ఒక సిపి సిద్దిపేటలో దౌర్జన్యంగా కారులో తోసేస్తూ తీసుకున్న నిర్ణయానికి పాపం భారతీయ జనతా పార్టీ కార్యకర్త మనోవేదనకి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా చూస్తుంటే ఈ శ్రీనివాస్ చేసుకున్న హత్య ఏదైతుందో ఈ రాష్ట్రంలో కేసీఆర్ చేసేటువంటి అనేక దౌర్జన్యాలు చర్యలు అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 700 కోట్ల రూపాయలతో ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ కర్మాగారం నెలకొల్పేందుకు తైవాన్కు చెందిన PACA వాల్సిన్ సుముఖత వ్యక్తం చేసింది. కొప్పర్తి ఎలక్ట్రానిక్ సెజ్లో లేదా తిరుపతి సమీపంలోని ఎలక్ట్రానిక్ సెజ్ 2లో కానీ ఈ కంపెనీ ప్లాంటు పెట్టనుంది. తైవాన్కు చెందిన ఆర్థిక సాంస్కృతిక కమిటీ డైరెక్టర్ బెన్ వాంగ్, తైవాన్కు చెందిన ఫోక్స్ లింక్, అపాచ్, PACA వాల్సిన్, గ్రీన్ టెక్ కంపెనీ ప్రతినిధులు APIIC భవనంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో సమావేశమయ్యారు. అనంతరం సీఎం జగన్తోనూ ఈ బృందం మర్యాదపూర్వకంగా భేటీ అయింది. మేకపాటి, వాంగ్లు మీడియాతో మాట్లాడారు. సెమీ కండక్టర్స్ రంగంలో తైవాన్ ముందుందని, అందుకే కొప్పర్తి ఎలక్ట్రానిక్ సెజ్లో సెమీ కండక్టర్ పరిశ్రమ పెట్టాలని కోరినట్లు గౌతమ్ రెడ్డి చెప్పారు. మరోవైపు మహారాష్ట్రతో పోలిస్తే రాష్ట్రంలో పరిశ్రమ స్థాపనకు ఖర్చు తక్కువ అవుతుందని అధికారులు తైవాన్ బృందానికి వివరించారు. ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ డైరెక్టర్ జనరల్ మిస్టర్ బెన్ వాంగ్ ఈరోజు రావడం జరిగింది. ఆయనతో పాటు ఆ ట్రేడ్ డెలిగేషన్ అంటే బిజినెస్ డెలిగేషన్ కూడా తీసుకొని వచ్చి ఈరోజు మన రాష్ట్ర పరిస్థితుల్లో ఏ విధంగా రాబోయే రోజుల్లో ఆయన పర్సనల్గా ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఆపర్చునిటీస్ ఉన్నాయి, అలాగే మన రాష్ట్రానికి ఏ విధంగా మనం ఆ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలంటే ఏ విధంగా మనం కూడా ఒక గైడ్ లైన్స్ ప్రిపేర్ చేయాలనే సలహాలు కూడా ఆయన చెప్పడం జరిగింది. అవన్నీ ఈరోజు మాకు రౌండ్ టేబుల్ మీటింగ్లో చాలా ఆయన చెప్పిన సలహాలన్నీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ తైవాన్ నుంచి వచ్చేదానికి చాలా సులభంగా చేసేటట్టుగా కొన్ని గైడ్ లైన్స్ కూడా చెప్పడం జరిగింది. సో ఐ వుడ్ లైక్ టు హ్యాండ్ ఓవర్ టు ద డైరెక్టర్ జనరల్ మిస్టర్ బెన్ వాంగ్. Sir, please, you can speak a few words and what you can just speak like this. You can see what you want to have. Thank you, Honorable Minister. I think it's my pleasure to be here. It's my first time I visit the Andhra Pradesh. I think the AP state making me impressive. I think here is a very, very good state. I'm from Chennai, TECC. It's a Taipei Economic Cultural Center. My office here is just to promote mutual understanding, facilitate exchange, and strengthen relationship between Taiwan and India. I think in the near future, my office will do very utmost to promote our relationship between each other. I thank you. I think this visit to AP is a really wonderful memory to me. Thank you. అలాగే ఈరోజు మా ఇద్దరి మధ్యలో అంటే మా తైవాన్ అదే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంటే అధికారుల మధ్యలో జరిగిన సంభాషణ కూడా రాబోయే రోజుల్లో ఏ విధంగా మనం ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకోవాలి అని అంటే ఎస్పెషలీ 3 ఏరియాస్ మేము ఐడెంటిఫై చేసి చెప్పడం జరిగింది. ఒకటి వచ్చి సెమీ కండక్టర్స్ కాకుండానే ఈ మొబైల్ టెక్నాలజీ రాబోయే ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎలక్ట్రానిక్. విశాఖలో వైసీపీ నేతలు నిర్వహించిన బైక్ ర్యాలీలో మంత్రి అవంతి శ్రీనివాసరావు పాల్గొన్నారు. తన సొంత నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు ఈ ర్యాలీని చేపట్టారని, జగన్ చేస్తున్న పథకాల సంక్షేమ ఫలాలు రాష్ట్రంలో అర్హులందరికీ అందుతోందని చెప్పారు. జగన్ చేపట్టిన పాదయాత్రలో ప్రజల కష్టాలను చూసి వాటిని ఏడాది కాలంలోనే పరిష్కరించారని చెప్పారు. కరోనా సమయంలో ఇచ్చిన హామీలను పూర్తి చేసిన ఘనత జగన్కు దక్కుతుందని అన్నారు. ఇళ్ల పట్టాలకు అడ్డుపడిన చంద్రబాబు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించడం చాలా సంతోషం. ఇప్పుడు పొద్దున్నే నార్త్ గాజువాకి వెళ్ళొచ్చాను. మరి ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ వార్డుకి వెళ్ళినా కూడా ప్రజలు చాలా సంతోషంగా, స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. కారణం జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఈ రాష్ట్రం యొక్క దిశ మార్చింది.
ఆయన పాదయాత్రలో ప్రజల కష్టాలు స్వయంగా చూసి మరి ఆయన స్వయంగా మేనిఫెస్టో తయారు చేసుకుంటూ ఆ మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు ఇవ్వని హామీలు కూడా అన్నీ కూడా ఆయన అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే రాజకీయ నాయకులకు గౌరవాన్ని పెంచిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జనరల్గా రాజకీయ నాయకులు అంటే ఏదో ఎలక్షన్ ముందు హామీలు ఇస్తారు, ఎలక్షన్ అయిపోగానే ప్రజలు మర్చిపోతారు అనుకుంటారు. కానీ అలా కాకుండా ఇచ్చిన హామీలు 90% సంవత్సరం లోపే పూర్తి చేయడం, ఈ కరోనా సమయంలో కూడా ఎక్కడా కూడా తగ్గకుండా మరి అన్ని హామీలు పూర్తి చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. రాబోయే రోజుల్లో ఆ దేవుడి ఆశీస్సులతోటి మరి ప్రజల దీవెనలతోటి మరిన్ని కార్యక్రమాలు చేస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం నడిపిస్తాం. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా అడుగడుగును అడ్డుకుంటున్నారు. కొన్ని వ్యవస్థల్ని మరి చేతిలో పెట్టుకుని ముఖ్యంగా ఇళ్ల పట్టాలు అడ్డుకుంటాం, ఇంగ్లీష్ మీడియం వద్దంటాడు, 3 రాజధానులు అంటే వద్దంటాడు. ఆయన ఒక వర్గానికి ఒక ప్రాంతానికి పరిమితం అయిపోయాడు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 29 గ్రామాలుగా పరిమితం అయిపోయాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అందుకే 3 రాజధానులు ఇచ్చారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆలోచన చేస్తున్నాయి, పరిపాలన చేస్తున్నారు. అలాగే ఒక అవినీతి రహితమైన పరిపాలన. మరి మేము ఇచ్చేటటువంటి స్కీమ్స్ ఎక్కడా కూడా ఎలాంటి వివక్షత లేదు. వాళ్ళ కులము, మతము, ప్రాంతం చూడకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఈ స్కీమ్స్ అందజేయడం జరుగుతుంది. అలాగే ఎలాంటి అవినీతి లేకుండా పరిపాలన చేయడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మరి దేవుడి యొక్క దీవెనలతోటి, ప్రజల ఆశీస్సులతోటి ఈ రాష్ట్ర అన్ని రకాలు కూడా ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య విద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఏలూరు నియోజకవర్గంలోని ప్రాంతాలను సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 18వ డివిజన్లోని బాప్టిస్టుపేట, వంగాయగూడెం, గొల్లెగూడెం పలు ప్రాంతాలను పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని కూలంకషంగా ఆయన విన్నారు. ఆల్రెడీ ఇప్పుడు నేను 70 మొత్తం 173 లక్షలు శంకుస్థాపన చేశారు. అందులో మా జర్నలిస్ట్ కాలనీలో రోడ్లు కూడా పెట్టారు. మున్సిపల్ ఎంపీ మీతో పాటు వస్తాను. ఏ రోడ్లు పెట్టారో కాదు కాదు, శాంక్షన్లో ఉన్నాయి, శాంక్షన్లో పెట్టారు. చెప్పండి ఒక మాట చెప్పండి. అప్పుడు నేనే లేదనుకో కొత్త ప్రపోజల్స్లో ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది చెప్తా ఉన్నా. ఏమేమి రోడ్లు శాంక్షన్ లేదు సార్, అయిపోయింది. అవును, మిమ్మల్ని కొద్దిగా పక్క చేసి నేను వీడియో చూస్తాను. జర్నలిస్ట్ కావాలని ఐడియా ఉంది కదా, మొత్తం 3 రోజులు చివర మన చేసిన శంకుస్థాపన అది ఉందా లేదా? అవును, ఇవి కూడా పెట్టేసి ఇక్కడ ఉండే ఉంటాయి కదా, లేకపోతే నాకు చెప్పి ఎలా ఇంప్రూవ్ చేయాలో సరే. వాలంటీర్ గారు నేను అప్పుడు వస్తాను. విజయవాడ నగరంలో సంచలనం సృష్టించిన దివ్య తేజస్విని హత్య కేసులో నిందితుడు నాగేంద్రబాబు అలియాస్ స్వామిని శనివారం పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. గుంటూరు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన నాగేంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు ముందుగా ఈఎస్ఐ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి కోర్టుకు తరలించారు. తేజస్వి హత్య కేసులో పోలీసులు 45 మందిని విచారించారు. కాగా ఇప్పటికే ఛార్జ్ షీట్, రిమాండ్ రిపోర్ట్ను పోలీసులు సిద్ధం చేశారు. చెప్తున్నారు కదా సార్,
ఓవర్వ్యూ అంటే మీడియా పర్మిషన్ ఉంటే వెళ్ళొచ్చు లేకపోతే అసలు గేట్ దాటి లోపలికి వెళ్ళవండి. ప్రజలలో నాడు ప్రజల కోసం నేడులో భాగంగా విశాఖ దక్షిణంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పాదయాత్ర నిర్వహించారు. జగన్ పాదయాత్ర చేపట్టి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పాదయాత్రను చేపట్టారు. అలాంటి నాయకత్వ లక్షణాలు లేనటువంటి హేమీలు అందరూ ఉన్నారు. 26వ వార్డు అంటే పాత వార్డు అనగానే మీ అందరు కూడా తెలుసు. విశాఖపట్నంకి మొత్తం విశాఖపట్నంకి కూడా పండ వీధి కానీ లేదంటే కల్లుపాకలు కానీ ప్రాంతాలు చెప్తేనే గుండె జడొస్తుంది అన్నమాట. అలాంటి హేమీలు పుట్టినటువంటి మట్టి ఇది, అటువంటి గడ్డిది. మరి ఆ గడ్డిలోని ఎటువంటి నాయకులు పుడతారో నాకు తెలుసు. ప్రత్యేకంగా మీ బలాలన్నీ కూడా ఇక్కడ చూపించడానికి ఇది మనం రింగ్లో లేము దయచేసి. అలాగే అంతకంటే కబడ్డీ ఆడుకునే మైదానం కూడా కాదు. ప్రజల మధ్యలో ఉన్నాం, ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజలకి ఆశీర్వాదం తీసుకోవాలి, ప్రజల దగ్గర నుండి ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలు మనం తీసుకోవాలి. ప్రజలు ఏదైనా సమస్య చెప్తే మనం వినాలి. ఆ సమస్యల కోసమే మనం ఈరోజేమో వెళ్తా ఉన్నాం. పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో చేసినటువంటి పాదయాత్ర 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోండి. అతను ఏ సంకల్పం అయితే పాదయాత్ర చేశారో అదే సంకల్పాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళాలని చెప్పేసి ప్రజలలోని ఏవైతే సమస్యలు ఇంకేమైనా ఉండిపోయావా మనం మేనిఫెస్టో చేసి 90% ఏమో మనమేమో పరిష్కరించాము. కేవలం 17 నెలల వ్యవధిలోనే ఏదైతే మనం ఇచ్చినటువంటి అష్యూరెన్సెస్ కానీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఒక భగవద్గీత మాదిరిగా, ఒక ఖురాన్ మాదిరిగా, ఒక బైబిల్ మాదిరిగా మనం భావించి అవన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఒకటి వస్తున్నాం. ఆర్థికంగా రాష్ట్రం అంత బలం లేకపోయినా సరే మరి గత ప్రభుత్వం ఏమో పూర్తిగా చిన్నాభిన్నం చేసి స్టేట్ ఎక్స్చెక్కర్ని పూర్తిగా నాశనం చేసి చేతికి అందించారు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే స్కిల్ బట్టి, అతనికి ఉండే గవర్నెన్స్ ఒక పట్టుబట్టి, మరి అతని యొక్క జీన్స్ అని చెప్పి చెప్పాలి. పెద్దలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాష్ట్రంలో దళితులు, బహుజనులు, మైనార్టీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా రాష్ట్ర బంద్కు జై భీమ్ యాక్సిస్ జస్టిస్ వ్యవస్థాపకులు అధ్యక్షులు మాజీ జడ్జి హైకోర్టు న్యాయవాది శ్రవణ్ కుమార్ పిలుపునిచ్చారు. బంద్కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలు సహా రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమకారులు మద్దతు ఇవ్వాలని, వర్తక వాణిజ్య సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని లాయర్ కోరారు. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద అంబేద్కర్ విగ్రహానికి శ్రవణ్ కుమార్ పూలమాల వేసి ఆపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టారు. రాష్ట్రం వేదిక అయింది. గత సంవత్సరం 6 నెలల్లో దేశంలో ఎక్కడా జరగనటువంటి శిరోముండనం, దళిత ఆడబిడ్డలపై అత్యాచారాలు, దళిత భూముల్ని లాక్కోవటం, దళిత మేధావుల మీద కేసులు పెట్టడం, దళిత బిడ్డలని చిన్న కారణాలకి కొట్టి చంపటం, పోలీస్ స్టేషన్లకు వెళితే కేసులు రిజిస్టర్ చేయకపోవటం,
దళితుల మీద, దళిత రైతుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే చెల్లింది. దేశంలో ఎన్నడూ లేని విధంగా, ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దళితుల సంక్షేమం కోసం పోటీ పడుతుంది, పాటుపడుతుంది. ఈ దేశంలో ఎవరు చేయని చట్టాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం చేశారు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు దళితుల్ని, దళిత బిడ్డల్ని, దళిత యువకుల్ని విద్యకి, ఉపాధికి దూరం చేస్తుంది. ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని ఉద్దేశపూర్వకంగా మళ్లించి రెల్లి కార్పొరేషన్, మాల కార్పొరేషన్, మాదిక కార్పొరేషన్ అని ఉపవిభాగాలుగా విభజించి ₹1 నిధులు కేటాయించకుండా ఈరోజు దళిత బిడ్డలకి, దళిత యువకులకి ఉపాధి లేకుండా అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం, దుర్మార్గపు ప్రభుత్వం ఈ ప్రభుత్వం. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అంటూ గత ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి ఉన్నత విద్య చట్టాన్ని, ఉన్నత విద్య విధానాన్ని, స్కీమ్ని రద్దు చేసి కొన్ని వేల మంది విద్యార్థులకి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అవిరళ కృషి చేస్తూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించాలని కాకినాడ ఎంపీ వంగ గీత, ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణచంద్రప్రసాదులు కోరారు. సీఎం జగన్ ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రజలతో నాడు, ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా వారు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ఎంపీ గీత, ఎమ్మెల్యే ప్రసాదులు ప్రసంగించారు. రావడం జరిగింది. మీరందరూ సంవత్సరాల నుంచి కూడా మీరు ఎన్నుకున్నటువంటి పరిపాలనే, ఏ పరిపాలనే? రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిపాలనే, రాజశేఖర రెడ్డి గారి యొక్క విధానాలనే పుచ్చుకున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నటువంటి మీరందరూ ఈ సంవత్సరాల నుంచి కూడా మీరు ఈ పరిపాలన చూస్తూ ఉన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ ఎండి ఇంతియాజ్ మచిలీపట్నంలోని దేశాయిపేట మున్సిపల్ హైస్కూల్ సందర్శించి విద్యార్థులతో కరోనా నివారణ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన పలు అంశాలపై పాఠశాల విద్యాశాఖ అధికారులు సూచన చేశారు. వైరస్ అనేది చాలా సూక్ష్మజీవి, కదా. సో వైరస్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ త్రూ డ్రాప్లెట్స్. వెన్ యూ స్పీక్ టు అదర్స్, మీకు అన్నీ కూడా ఈ సింపర్లు ఏవైతే వస్తాయో అవి మన మీద పడినప్పుడు మనం వాటిని మన చేతుల్ని మొహానికి, ముక్కుకి ఇట్లా మనం తాకినప్పుడు అది ట్రాన్స్మిట్ అవుతుంది. అందుకని మనం మాస్క్ వేసుకుంటాము. ఇక్కడ కూడా మాస్క్ వేసుకోవాలి మన ఎదుట మాట్లాడే వాళ్ళు. నేను చేతుల గ్లౌస్ ఎందుకు వేసుకున్నాను? కరోనాను జయించి విధుల్లోకి జాయిన్ అయిన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ను సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వేద పండితులు శాస్త్రోక్తంగా వేద మంత్రోచ్చరణల మధ్య పూలతో స్వాగతం పలికారు. ఇప్పుడు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జీడిమెట్లలో వ్యర్థాలను రీసైక్లింగ్ ప్లాంట్ ప్రారంభం. ఎల్బీ నగర్లోని ఫతుల్లగూడలో మరో ప్లాంట్ ప్రారంభిస్తామన్న మంత్రి కేటీఆర్. నగరంలోని ఎన్ కన్వెన్షన్ హాల్లో ట్రెంజ్ వివాహ కలెక్షన్ ప్రదర్శన. దేశ నలుమూలల నుంచి వచ్చిన 35 మంది ప్రదర్శనకారులు. ఆంధ్రప్రదేశ్లో 700 కోట్ల రూపాయలతో ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ కర్మాగారం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో భేటీ అయిన తైవాన్కు చెందిన పిఏసిఏ వాల్సిన్ ప్రతినిధులు. విశాఖలో వైసీపీ నేతల బైక్ ర్యాలీ. సంక్షేమ ఫలాలు రాష్ట్రంలో అర్హులందరికీ అందుతున్నాయన్న మంత్రి అవంతి శ్రీనివాస్.
ఏలూరులో మంత్రి ఆళ్లనాని పాదయాత్ర, ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశం. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.